పెద్దపల్లి టౌన్లో దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని మహనీయుల ఆశయ సాధన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో కాకా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని కాకా ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. కార్మికులు పేదల పక్షాన పోరాడిన మహానేత కాకా విగ్రహాన్ని పెద్దపల్లి టౌన్లో ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు నేతలు. మన జిల్లా అభివృద్ధి కొరకే పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గత ఒక 5-6 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క మహనీయుల విగ్రహాలు కూడా వెలుస్తున్నాయి. అది చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి. వీళ్ళెవరు తెలవాలి. కాబట్టి మనం వీధిన మనం విగ్రహాలు పెట్టుకోవడం కూడా మనకు అవసరమే. అది కూడా చేస్తుండ్రు. చాలా సంతోషం. ఇప్పుడు మన కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేసిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ముకుందరెడ్డి గారు ఎన్నో పనులు చేసిండ్రు. ఆయన విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం. దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పెద్దపల్లి మున్సిపల్ ఆఫీస్ నుండి ముందుకు పోతే అక్కడ సుభాష్ నగర్ ఎంట్రన్స్లో అక్కడ కాకా విగ్రహం పెట్టాలి. ఆ కాకా విగ్రహం పెడితే ఎందుకంటే ఆయన చేసిన పనులకు మనం కూడా అతన్ని గౌరవించుకోవడం కూడా మన అందరి బాధ్యత. కనుక ఈరోజు మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కమిషనర్ గారు మాకు సహకరిస్తారని మాకు నమ్మకం ఉన్నది. కనుక వెంటనే ఆ విగ్రహానికి సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా సహకరించి కాకా వెంకటస్వామి విగ్రహం అక్కడ స్థాపన గురించి అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం.